2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు, అసంతృప్తి పెరిగినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అది ప్రజల్లో మాత్రమే కాదు, సొంత పార్టీలో కూడా అసంతృప్తి, అసహనం మొదలైంది. 2024 ఎన్నికల్లో చాలా మంది సీనియర్లకు కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు. వారికి ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు, 19 నెలలు పూర్తయింది, ఎమ్మెల్సీ రాలేదు, నామినేటెడ్ పోస్టులు రాలేదు. ఆ రెండు రాకపోగా ఉన్నటువంటి పార్టీ పదవులే ఊడిపోతున్నాయి. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఆ నాయకులు అసంతృప్తితో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డికి గత ఎన్నికల్లో నంద్యాల టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నామినేటెడ్ పదవి ఇవ్వలేదు, ఆయనను పూర్తిగా పక్కన పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అందుకే భూమా బ్రహ్మానంద రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. భూమా బ్రహ్మానంద రెడ్డి దూరంగా ఉండటం పైన రాజకీయాల్లో రకరకాలుగా చర్చ సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డికి ప్రాధాన్యత తగ్గించిన నేపథ్యంలో బ్రహ్మానంద రెడ్డి వైఎస్ఆర్సీపీ వైపు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు మాండ్ర శివానంద రెడ్డి నంద్యాల పార్లమెంట్ నుంచి గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ ఆ స్థానాన్ని బైరెడ్డి శబరికి ఇచ్చారు. దీంతో మాండ్ర శివానంద రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు, లేదా నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయనకు రెండు ఇవ్వలేదు, కనీసం పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో మాండ్ర శివానంద రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. 18 నెలలు 19 నెలలు అవుతున్నా ఇంతవరకు పార్టీ ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం పట్ల మాండ్ర శివానంద రెడ్డిలో అసహనం, ఆగ్రహం వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించారు. పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ ఇచ్చారు, బీజేపీ గెలిచింది. బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ను పట్టించుకోలేదు, పక్కన పెట్టారు. ఆయన మాటకు విలువ ఇవ్వడం లేదు, ఆయన మాట జరగడం లేదు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా అధిష్టానం పట్టించుకోవడం లేదు. బీజేపీ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఆదోని నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతోంది. దీనివల్ల మీనాక్షి నాయుడు ఇబ్బందులు పడుతున్నాడు. మీనాక్షి నాయుడుకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామన్నారు, లేదా నామినేటెడ్ ఇస్తామన్నారు, ఆయనకు కూడా మొండి చేయి చూపారు. దీంతో మీనాక్షి నాయుడులో కూడా రెండో ఆలోచన మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ తర్వాత మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డి చాలాసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. గత ఎన్నికల్లో టికెట్ రాలేదు. టికెట్ రాకపోవడంతో ఆయనను బుజ్జగించడానికి జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చారు. జిల్లా అధ్యక్ష పదవితో సంతృప్తి పడుతున్న సమయంలో ఆ పదవిని కూడా తీసి కుడిసె కృష్ణమ్మకు అవకాశం కల్పించడంతో తిక్కారెడ్డికి అటు టికెట్ రాకపోయా, ఇటు ఉన్నటువంటి పార్టీ పదవి కూడా లేకుండా పోయాయి. దీంతో తిక్కారెడ్డి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ రాలేదు, నామినేటెడ్ పదవి రాలేదు, ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష పదవిని కూడా తొలగించారు. దీంతో తిక్కారెడ్డిలో కూడా రెండో ఆలోచన మొదలైంది. తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం లేదు, ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేదు, కాబట్టి తెలుగుదేశం పార్టీని వీడి మరో దారి చూసుకుందామనే ఆలోచన తిక్కారెడ్డిలో కూడా మొదలైనట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరో నాయకురాలు కోట్ల సుజాతమ్మ, ఆమెకు కూడా గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు, కానీ ఆమెకు టికెట్ రాలేదు. ఆమె భర్తకు డోర్ నుంచి అవకాశం కల్పించారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ కోట్ల సుజాతమ్మకు ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, నామినేటెడ్ పదవి ఇస్తామన్నారు, కానీ అక్కడ కూడా ఆమెకు అన్యాయం చేశారు. టికెట్ ఇవ్వలేదు, నామినేటెడ్ పదవి లేదు, ఎమ్మెల్సీ ఇవ్వలేదు. దీంతో ఆమె కూడా అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలమైనటువంటి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు, డబ్బున్న వారికి అవకాశం ఇచ్చారు, సీనియర్లను పక్కన పెట్టారు, పార్టీ పదవులు లేకుండా చేశారు, నామినేటెడ్ పదవులు లేకుండా చేశారు, కనీస గౌరవం లేకుండా చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్లలో అంతర్మతనం మొదలైంది. తెలుగుదేశం పార్టీని వీడడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం.